ఎంత ఫలం? తన భూమి బాగా పండింది. ఈ 100 ఫలం వచ్చేసరికి ఆ ప్రాంతములో ఉన్నటువంటి ఈ ఫిలిష్తీయులు ఇస్సాకు యొక్క అభివృద్ధిని సహించలేక అతని యొక్క పంట పొలాలకు నీరందించేటటువంటి బావులు ఉన్నాయి కదా, ఆ బావులను మన్ను పోసి పూడ్చి చేశారు. అంటే వారి ఆలోచన ఏంటంటే, ఇస్సాకు యొక్క అభివృద్ధిని మనం ఆపాలి, ఇస్సాకు ఎదగకుండా చేయాలి, ఇస్సాకు పైకి రాకుండా చేయాలి, ఇస్సాకుని ఇక్కడి నుంచి లేకుండా చేయాలి అని వారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క విషయం మనం గమనించాలి, ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మన ఎడల ఎవరైనా జరిగిస్తే మనల్ని లేకుండా చేయాలని ఎవరైతే అనుకుంటారో దేవుడు వారినే లేకుండా పంపిస్తాడు. మన అభివృద్ధిని ఆపాలని ఎవరైతే అనుకుంటారో వారి అభివృద్ధి ఆగిపోతుంది. మనల్ని ఆరోగ్యవంతులుగా ఉండకుండా మనల్ని ఏదైనా శ్రమకు, రోగానికి, సమస్యలకు అప్పగించాలనుకుంటే అవన్నీ కూడా వారిని చుట్టుముట్టి తరుముతూ ఉంటాయి. ఈ వాక్యాన్ని బట్టి గమనించాలి. ఇస్సాకు చేసినటువంటి ఆ మాట మనం గమనిస్తే పని 15వ వచనం చదువుదాం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. ఫిలిష్తీయులు చేసిన పని మనం చదువుకున్నాం. బావులన్నీ పూడ్చి చేశారు. ఎక్కడైతే వ్యవసాయం చేస్తూ పంట పొలాల్లో అభివృద్ధి పొందుతున్నాడో పంట చేలో ఉన్నటువంటి బావులన్నీ, ఎన్ని బావులు ఉన్నాయో ఆ బావులన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి పంట ఎట్లా? ఒక సంవత్సరం పంటేసి